హలో అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఈవినింగ్ అయింది. పాప అయితే ఒకటే గోల బయటికి పోదాం అనేసి ఇంకా నేను, అమ్మ, పాప అయితే బయటికి వాకింగ్ చేయడానికైతే అలా వచ్చాము. మేము ఐటీ సర్కిల్‌లో వెళ్తుండగా ఈ చికెన్ పకోడా షాప్ అయితే కనిపించింది. ఎప్పుడైనా సరే బెంగుళూరు నుంచి కడపకొస్తే కంపల్సరీగా అయితే నేను ఇక్కడైతే చికెన్ పకోడాని అయితే తీసుకుంటాను. షాప్ పేరు గుర్తుపెట్టుకోండి. షాప్ పేరు వచ్చి మదీనా చికెన్ షాప్ సెంటర్ అనమాట. నువ్వులు వేసి చికెన్ పకోడా చేస్తాడు. అద్భుతంగా ఉంటుందన్నమాట. నాకు ఎక్కడ నచ్చదు చికెన్ పకోడా ఇక్కడ తప్ప. మేబీ ఎక్కడైనా ఉండిండొచ్చు. బట్ నాకైతే ఐటీ సర్కిల్‌లో మాకు ఇక్కడైతే చాలా అంటే చాలా టేస్టీగా ఈ అన్న చేసి పెడతాడు. 100 రూపీస్‌కి అయితే బోన్‌లెస్ చికెన్ పకోడా అయితే తీసుకున్నాము. ఇది వచ్చి సాయిబాబా స్కూల్ ఉంది కదా ఐటీ సర్కిల్‌లో దానికి ఆపోజిట్‌లో ఉంటుంది. ఇంకా ఇంటికి రాగానే పిల్లలందరూ ఆడుకుంటున్నారు. నాకైతే అమ్మ చపాతీ అండ్ చట్నీ అయితే ఇచ్చేసింది. దాంట్లోకైతే చికెన్ పకోడా వేసుకొని అయితే తినేసాను. పాపకి అన్నం కూడా పెట్టేశాను చారన్నము. దానికి అన్నంలో చికెన్ పెడితే అన్నం తినకుండా చికెనే తింటుంది. సో తినిన తర్వాత అయితే చికెన్ ఇస్తున్నాను. బాగా తింటుంది. అది కూడా చికెన్ పకోడా అంటే ఇష్టంగా అయితే తింటుంది. ఇంకా అందరూ ఆడుకొని ఇంటికెళ్ళి పడుకున్నా కానీ సరే తన్విక అయితే నిద్రపోదు. బల్లులను కొడుతుందంటే దానికైతే ఏ భయం లేదు. బల్లి భయం లేదు, పాము భయం లేదు. ఈ కాలం పిల్లోళ్ళంతా ఇలా తయారయ్యారు మరి.